హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీ ముందుకి ఇంకో కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్తో వచ్చేసానండి. సో ఈ కంపెనీ గురించి మనం తెలుసుకోవాలి అని అంటే ఈ కంపెనీ ఇండియాలోనే అతిపెద్ద లీడింగ్ గేమింగ్ కంపెనీ అనమాట. సో కమింగ్ బ్యాక్, ఈ కంపెనీ యొక్క పేరు నజారా టెక్నాలజీస్ లిమిటెడ్. సో ఈ కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్ గురించి తెలుసుకుందామా? తెలుసుకోవడానికన్నా ముందు మేము చేసే కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియోస్ అండ్ ఆల్సో ఈ పర్టికులర్ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ అన్ని ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, షేర్ మార్కెట్స్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మీకు త్వరగా అందుతాయి. అండ్ ఆల్సో ఈ కంటెంట్ ఇంకెవరికన్నా కూడా యూస్ఫుల్గా ఉంటుందని మీకు అనిపించినట్టయితే ప్లీజ్ డూ షేర్ ద వీడియో అండ్ స్ప్రెడ్ ద వర్డ్. నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఇంకెందుకు లేట్, మనం స్టార్ట్ చేసేద్దామా ఈ ఐపీఓ వీడియో గురించి. మనం ఈరోజు మాట్లాడుకోబోయే కంపెనీ నజారా టెక్నాలజీస్ లిమిటెడ్. ఈ కంపెనీ దాదాపు 1999లోనే స్థాపించబడింది అండ్ ఈ కంపెనీ ఈరోజు ఇండియాలో అతిపెద్ద మొబైల్ గేమింగ్ కంపెనీగా ఉందన్నమాట. సో వీళ్ళు ఎలాంటి ఒక డైవర్స్ ప్రోడక్ట్స్ వీళ్ళు మార్కెట్ చేస్తున్నారు అని మనం చూసుకున్నట్టయితే, సో వీళ్ళ యొక్క ప్రోడక్ట్ రేంజ్ మనం చూసినట్టయితే ఇంటరాక్టివ్ గేమింగ్, ఈ స్పోర్ట్స్ అండ్ గేమిఫైడ్ ఎర్లీ లెర్నింగ్ ఈకో సిస్టమ్ అనమాట. సో వీళ్ళు ఏ కంట్రీస్లో ఆపరేట్ చేస్తున్నారని చూస్తే, వీళ్ళు ఇండియాలో మెయిన్గా ఆపరేట్ చేస్తూ ఉండడంతో పాటు ఆఫ్రికాలోని, మిడిల్ ఈస్ట్లోని, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లోని అండ్ లాటిన్ అమెరికాలో కూడా. సో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఈ గేమ్స్, ఈ స్పోర్ట్స్ ఏదైతే ఉందో అది అసలు ఏంటి అని మనం చూసినట్టయితే, ఇప్పుడు ఎవరైతే ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు ఇద్దరు ఇండివిజువల్గానో టీమ్స్ ఫామ్ చేస్తున్నో ఇలాంటి కాంపిటీషన్స్, ఈ స్పోర్ట్స్ అంటే కాంపిటీషన్స్ అనమాట బేసికల్గా. సో ఈ కాంపిటీషన్స్లో పాల్గొంటారు, వీడియో గేమ్స్ లాగా ఉంటాయన్నమాట అవి. అండ్ ఈ గేమిఫైడ్ ఎర్లీ లెర్నింగ్ ఈకో సిస్టమ్ అంటే ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మన చిన్నపిల్లలకి కిడోపియా అనే ఒక పర్టికులర్ యాప్ ఉందండి. సో ఆ కిడోపియా అంటే ఏంటంటే, వాళ్ళకి అందులోని బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే గేమ్స్తో పాటుగానే బ్రెయిన్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చాలానే ఉంటాయన్నమాట ఆ యాప్లోనే. సో ఈ గేమిఫైడ్ ఎర్లీ లెర్నింగ్ ఎకో సిస్టమ్ అంటే ఇలాంటి ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీస్తో పాటుగా, అంటే గేమ్స్తో పాటుగా ఇలాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా నాన్ గేమింగ్ ఎన్విరాన్మెంట్, అంటే అవి చూసి నేర్చుకుని వాళ్ళు మామూలు ప్రాక్టికల్ లైఫ్లో కూడా వాటిని అప్లై చేస్తూ ఉంటారనమాట. సో ఇదండి, ఇలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ఈ పర్టికులర్ కంపెనీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. సో వీళ్ళు ఈ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ అంటే లైవ్ ఈ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ చేయడంలోని వీళ్ళు వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లేయర్స్ మార్కెట్లోని. అండ్ అలానే ఈ స్పోర్ట్స్కి కంటెంట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. సో వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అసలు ఏంటి అని మనం చూసుకున్నట్టయితే, ఈ క్యారమ్ క్లాష్, వరల్డ్ క్రికెట్ ఛాంపియన్షిప్ ఇలాంటి ఒక వీడియో గేమ్స్, ఇవి కాకుండా నేను చెప్పినట్టు కిడోపియా ఒకటి, అండ్ కిడోపియా కాకుండా వీళ్ళు నాడ్విన్ అండ్ స్పోర్ట్స్ క్రీడా ఈ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ హలా ప్లే అండ్ క్యునామి అని వీళ్ళు గేమ్స్ కూడా తయారు చేసి మార్కెట్లో మార్కెట్ చేస్తూ ఉంటారనమాట. ఈ కంపెనీ 5 బిజినెస్ సెగ్మెంట్స్లో ఆపరేట్ చేస్తారండి. ఫస్ట్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ బిజినెస్, ఫ్రీమియం బిజినెస్, ఈ స్పోర్ట్స్, గేమిఫైడ్ లెర్నింగ్ అండ్ రియల్ మనీ గేమింగ్ అనమాట. ఈ 5 బిజినెస్ సెగ్మెంట్స్లో నుంచి కూడా వీళ్ళు సబ్స్క్రిప్షన్ బేస్డ్ బిజినెస్ ఏదైతే ఉందో అందులోని మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ వీళ్ళు ఫస్ట్ టైం మొబైల్ గేమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. అలానే వీళ్ళకి సబ్స్క్రిప్షన్స్ ఏ బిజినెస్ సెగ్మెంట్లోంచి అధికంగా వస్తుందని మనం చూసుకున్నట్టయితే, ఈ గేమిఫైడ్ ఎర్లీ లెర్నింగ్ అండ్ ఈ స్పోర్ట్స్ ఈ పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్స్ నుంచి వీళ్ళకి ఎక్కువగా రెవెన్యూ డిరైవ్ అవుతుందన్నమాట. అండ్ మన రాకేష్ జుంజున్వాలా గారు ఈ కంపెనీలో 10.82% స్టేక్ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ ఐపీఓలోని ఆయన స్టేక్ని అమ్మడం లేదనమాట. సో ఈ కంపెనీకి తగిన ఒక 3 క్విక్ స్టాటిస్టిక్స్ మనం ఇప్పుడు చూద్దాం. సో రెవెన్యూ వైజ్ వాళ్ళకు ఒక బిజినెస్ సెగ్మెంట్ వైజ్ రెవెన్యూని మనం 2018, 2019, 2020 అండ్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ 6 మంత్స్ అంటే 1st ఏప్రిల్ నుంచి 30th సెప్టెంబర్ వరకు వీళ్ళ యొక్క బిజినెస్ సెగ్మెంట్స్, మనం ఏవైతే 5 బిజినెస్ సెగ్మెంట్స్ ఉన్నాయని మాట్లాడుకున్నామో దాని నుంచి ఎంతవరకు రెవెన్యూ వచ్చిందని మనం ఇప్పుడు వెరీ క్విక్గా అనలైజ్ చేద్దాము. మొదటిగా మనం ఇయర్ 2018 చూసుకున్నట్టయితే వీళ్ళకి గేమిఫైడ్ ఎర్లీ లెర్నింగ్ అండ్ రియల్ మనీ గేమింగ్ నుంచి అస్సలు రెవెన్యూవే రాలేదండి. సో ఈ పర్టికులర్ గేమిఫైడ్ ఎర్లీ లెర్నింగ్ అండ్ రియల్ మనీ గేమింగ్ ఎప్పటి నుంచి వీళ్ళకి రెవెన్యూ రావడం స్టార్ట్ చేసిందంటే ఇయర్ 2020 నుంచే. సో ఇయర్ 2018, ఇయర్ 2019లో ఈ 2 బిజినెస్ సెగ్మెంట్స్ కాకుండా మిగతా బిజినెస్ సెగ్మెంట్స్ నుంచి ఎంత రెవెన్యూ వచ్చిందని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇయర్ 2018లోని వీళ్ళకి ఈ స్పోర్ట్స్ నుంచి 2.12% రెవెన్యూ వచ్చింది. టెల్కో సబ్స్క్రిప్షన్స్ నుంచి దాదాపు 89.03% రెవెన్యూ వచ్చింది. అండ్ అలానే ప్రీమియం బిజినెస్ నుంచి వీళ్ళకి 8.85% వచ్చింది. ఇప్పుడు మనం 2019 యొక్క స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే ఈ స్పోర్ట్స్ నుంచి వీళ్ళకి 28.97% రెవెన్యూ వచ్చింది. టెల్కో సబ్స్క్రిప్షన్స్ నుంచి 56.63% రెవెన్యూ వచ్చింది. అండ్ ప్రీమియం నుంచి 14.40% రెవెన్యూ వచ్చిందనమాట. ఇప్పుడు 2020 కల్లా ఏమైందనంటే ఆ 2 బిజినెస్ సెగ్మెంట్స్ కూడా యాడ్ అయినాయి అనమాట. సో గేమిఫైడ్ ఎర్లీ
లెర్నింగ్ ఆ పర్టికులర్ సెగ్మెంట్ నుంచి 7.73% రెవెన్యూని డిరైవ్ చేశారు. ఈ స్పోర్ట్స్ నుంచి దాదాపు 34%, టెల్కో సబ్స్క్రిప్షన్స్ నుంచి 33.05%, ఫ్రీమియం నుంచి 7.99 అంటే 8% రెవెన్యూ, అండ్ రియల్ మనీ గేమింగ్ నుంచి 17.23% రెవెన్యూని డిరైవ్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ 6 మంత్స్కి వీళ్ళ యొక్క రెవెన్యూ సెగ్మెంట్ ఆర్ రెవెన్యూ ఎలాగొచ్చింది ప్రతి సెగ్మెంట్ నుంచి చూసుకున్నట్టయితే గేమిఫైడ్ ఎర్లీ లెర్నింగ్ నుంచి 39.25% వచ్చింది, ఈ స్పోర్ట్స్ నుంచి 31.78% వచ్చింది, టెల్కో సబ్స్క్రిప్షన్స్ నుంచి 21.33 వచ్చింది, ఫ్రీమియం నుంచి 4.50% అండ్ రియల్ మనీ గేమింగ్ నుంచి 3.14% వచ్చిందనమాట. సో వీళ్ళ యొక్క ఎబిడ్డా మార్జిన్ అంటే ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్, ఈ పర్టికులర్ మెషర్ని మనం జస్ట్ లాస్ట్ ఇయర్ 6 మంత్స్ వరకు చూసుకున్నట్టయితే ఇన్ టోటల్ వీళ్ళకి 6.11% ఉందన్నమాట. కానీ ఇది మనం బిజినెస్ సెగ్మెంట్ వైజ్ కింద మనం కానీ విడదీసి చూసినట్టయితే గేమిఫైడ్ ఎర్లీ లెర్నింగ్ నుంచి వీళ్ళకి -5.13% వస్తే ఈ స్పోర్ట్స్ నుంచి 12.7% పాజిటివ్ ఎబిడ్డా ఉందన్నమాట. అండ్ టెల్కో సబ్స్క్రిప్షన్స్ నుంచి వీళ్ళకి 26.41% పాజిటివ్ ఎబిడ్డా, ప్రీమియం బిజినెస్ నుంచి 23.40 పాజిటివ్ ఎబిడ్డా. రియల్ మనీ గేమింగ్ సంగతికి వచ్చినట్టయితే -93.24% ఉందండి. సో ఇది మొత్తం కలుపుకున్నట్టయితే వీళ్ళకి పాజిటివ్ 6.11% ఎబిడ్డా ఫిగర్ ఫర్ ద లాస్ట్ ఇయర్ 6 మంత్స్ వరకు అని మనం ఇప్పుడు చూసామన్నమాట. అండ్ ఇలానే మనం వీళ్ళకి ఇప్పుడు బిజినెస్ సెగ్మెంట్ వైజ్ కింద ఎంత రెవెన్యూ వచ్చిందని చూసుకున్నాం కదా, అలానే మనకి రీజన్ వైజ్ ఈ కంపెనీ వచ్చి వేరియస్ కంట్రీస్లో ఆపరేట్ చేస్తుందని మనం చూసాం కదా. సో ఆ పర్టికులర్ కంట్రీస్ నుంచి వీళ్ళకి రెవెన్యూ షేర్ ఎలా వచ్చింది అని మనం చూసినట్టయితే లాస్ట్ ఇయర్ 6 మంత్స్ పీరియడ్ని మనం ఫస్ట్ చూస్తాం. సో లాస్ట్ ఇయర్ 6 మంత్స్ పీరియడ్లో మనం చూసుకున్నట్టయితే ఇండియా నుంచి మాత్రం వీళ్ళకి 41.15% రెవెన్యూ రావడం జరిగింది, ఫాలోడ్ బై మిడిల్ ఈస్ట్ 5.88%, దెన్ ఆఫ్రికా నుంచి వీళ్ళకి 3.16%, అపాక్ నుంచి వీళ్ళకి 8.17% అండ్ రిమైనింగ్ నార్త్ అమెరికా నుంచి వీళ్ళకి హైయెస్ట్గా 41.64% రెవెన్యూ రావడం జరిగింది. సో ఇండియానే కాకుండా వీళ్ళకి నార్త్ అమెరికాలో కూడా చాలామంది ఎక్కువ గేమర్స్ ఉన్నారని మనకి అర్థమవుతుందన్నమాట. సో ఇప్పుడు త్వరగా మనం ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ చూద్దాం. సో ఫినాన్షియల్స్ అంటే 2018, 19, 20 అండ్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ 6 మంత్స్ 30th సెప్టెంబర్ వరకు వీళ్ళు 3 పారామీటర్స్లోని మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, టోటల్ రెవెన్యూ అండ్ టోటల్ అసెట్స్. సో ఇప్పుడు ఆ డీటెయిల్స్ గురించి తెలుసుకుందామా. 2018లో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 1.02 crores, అది 2019లో 6.7 crores కింద మారింది అండ్ 2020లోని వీళ్ళకి -26.62 crores రిపోర్ట్ చేశారు. అలానే లాస్ట్ ఇయర్ ఫస్ట్ 6 మంత్స్కి కూడా వీళ్ళు లాస్ 10 crores రిపోర్ట్ చేశారనమాట. వీళ్ళ యొక్క టోటల్ రెవెన్యూ చూసినట్టయితే 2018లోని 182 crores ఉంది అండ్ 2019లో అది 186 crores మారింది అండ్ 2020లో 262.15 crores కింద మారింది అండ్ దెన్ ఫైనల్గా లాస్ట్ ఇయర్ 6 మంత్స్లోని 207.01 crores కింద వీళ్ళు టోటల్ రెవెన్యూని రిపోర్ట్ చేశారనమాట. వీళ్ళ యొక్క టోటల్ అసెట్స్ ఎలా చేంజ్ అయినాయి అని మన 2018 నుంచి లాస్ట్ ఇయర్ 30th సెప్టెంబర్ 2020 వరకు చూసినట్టయితే 471 crores ఉండేది కాస్త 798.66 crores కింద పెరిగిందనమాట. సో వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే నెగటివ్లో ఉందండి, -4.88%. వీళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా నెగటివ్లోనే ఉందండి, -2.94%. అండ్ వీళ్ళ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా నెగటివ్లోనే ఉంది, 4.66%. వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,251.8 crores ఉంది అండ్ వీళ్ళ యొక్క డెట్ ఈక్విటీ రేషియో 0, అంటే ఈ కంపెనీకి 0 డెట్ ఉందని మనకి అర్థమవుతుంది. సో ఇదండి ఈ పర్టికులర్ కంపెనీకి సంబంధించిన బ్రీఫ్ అండ్ ఫినాన్షియల్ డేటా. ఇప్పుడు మనం ఈ కంపెనీ ఆపరేట్ చేస్తున్న ఇండస్ట్రీ యొక్క ఓవర్వ్యూ చూద్దాము. ఇప్పుడు మనం ఇండస్ట్రీ పరంగా వచ్చినట్టుగా అయితే ఫస్ట్ గ్లోబల్ లెవెల్లోని అండ్ దెన్ ఇండియా లెవెల్లోని మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో గేమింగ్ ఇండస్ట్రీని మనం $1 బిలియన్ కింద విడతీసి పర్టికులర్ ఇయర్ 2017 నుంచి 2020-23కి మనం చూసినట్టయితే ఇప్పుడు మనకి 3 విషయాల్లో మనం కంపేర్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు గేమింగే కాకుండా మూవీస్ అండ్ మ్యూజిక్, సో ఇవి కూడా అదర్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ కదా. సో ఏ ఇండస్ట్రీ ఎంతవరకు రెవెన్యూ ఆర్ ఎంతవరకు బిజినెస్ని జనరేట్ చేస్తుందని గ్లోబల్ లెవెల్లో మనం స్టాటిస్టిక్స్ తీసి ఈ 6 ఇయర్స్కి మనం చూసినట్టయితే 2017 నుంచి 2023లో గ్లోబల్ లెవెల్లోని గేమింగే హయ్యెస్ట్ బిజినెస్ అండి. ఈ గేమింగ్ వల్ల 2017లో $116 బిలియన్ మాత్రమే ఉంది అండ్ అదే ఇప్పుడు 2023లో ఎస్టిమేట్స్
ఎస్టిమేట్స్ ప్రకారంగా ఈ పర్టికులర్ గేమింగ్ ద్వారా వచ్చే బిజినెస్ 116 నుంచి 157.5 బిలియన్ US డాలర్స్ కింద బిజినెస్ ఇంక్రీజ్ అవుతుందనే ఎస్టిమేట్స్ ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడు మూవీస్ పరంగా వచ్చినట్టయితే అది కాన్స్టెంట్గా 41 నుంచి 40 US డాలర్ అంతవరకు బిలియన్ వాళ్ళు బిజినెస్ని జనరేట్ చేస్తున్నారు. మ్యూజిక్ పరంగా వచ్చినట్టయితే అది ఫస్ట్ లోవర్ స్కేల్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2023 ఎస్టిమేట్స్ ఇది మూవీ కన్నా కొంచెం ఎక్కువ, అంటే దాదాపు 57 US బిలియన్ బిజినెస్ని వీళ్ళు జనరేట్ చేస్తారు అనే ఎస్టిమేట్స్ మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇది గ్లోబల్ లెవెల్ అనాలిసిస్. ఇప్పుడు అదే మనం ఇండియన్ మార్కెట్కి వచ్చి అసలు ఈ గేమింగ్ ఎలా పర్ఫామ్ చేస్తుందని మనకి ఇంకొక పారామీటర్ ఉండాలి కదా కంపారిజన్కి. సో దాన్ని మనం బాలీవుడ్తో కంపేర్ చేసామని అనుకోండి. సో ఈ పర్టికులర్ స్టాటిస్టిక్స్ అసలు ఈ బాలీవుడ్ అండ్ గేమింగ్ ఓవర్ ద ఇయర్స్ అంటే 2016 నుంచి ఇప్పుడు కరెంట్ 2023 ఎస్టిమేట్స్ ప్రకారంగా అసలు ఈ రెండు ఎలాంటి ఒక బిజినెస్ని జనరేట్ చేసిన ఇండియాలో మనం US బిలియన్లోని ఈ ఫిగర్స్ తీసుకుని చూసినట్టయితే 2016 నుంచి 2019 వరకు ఆబ్వియస్గా బాలీవుడ్ వాళ్ళే ఎక్కువగా బిజినెస్ని జనరేట్ చేయడం జరిగింది. 2020 నుంచి ఈ స్టాటిస్టిక్స్ మారినాయండి. అంటే గేమింగ్ వాళ్ళే అధికంగా అంటే 1.5 US బిలియన్లో వీళ్ళు బిజినెస్ని జనరేట్ చేస్తే ఆ ఇయర్కి బాలీవుడ్ వాళ్ళు జస్ట్ 0.9 బిలియన్ US మాత్రమే జనరేట్ చేశారు. అండ్ ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 2021లోనే వాళ్ళు దాదాపుగా కొంచెం ఈక్వల్గా ఉన్నారు. అండ్ 2022 ఒక ఎస్టిమేట్స్ ప్రకారంగా రెండు బాలీవుడ్ యాజ్ వెల్ యాజ్ గేమింగ్ ఈ రెండు కంప్లీట్గా సిమిలర్ అంటే 2.7 US బిలియన్ బిజినెస్ని జనరేట్ చేస్తున్నారు. అండ్ 2023 కల్లా గేమింగ్ ఎక్కువ అయిపోయిందండి ఈ పర్టికులర్ బాలీవుడ్ నుంచి వచ్చే బిజినెస్ కన్నా. సో గేమింగ్ తరపుగా మనం చూసుకున్నట్టయితే $3.5 బిలియన్ బిజినెస్ని వాళ్ళు జనరేట్ చేసినట్టయితే బాలీవుడ్ వాళ్ళు $2.7 బిలియన్ని జనరేట్ చేసేటట్టుగా మనకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఈ ఇండియన్ గేమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ మనం తీసుకుని చూసినట్టయితే ఇయర్ 2018, ఇయర్ 2020 అండ్ 2025. సో మనం ముగ్గురు రకాల 3 టైప్స్ ఆఫ్ గేమర్స్ ఉంటారనమాట. హార్డ్ కోర్ ఎప్పుడు గేమ్స్ ఆడుతూ ఉంటారు, మీడియం టైప్ గేమర్స్ అండ్ క్యాజువల్ గేమర్స్ అనమాట. ఈ హార్డ్ కోర్ గేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2018లో జస్ట్ 5 మిలియన్ నంబర్సే ఉన్నారండి. 2020 కల్లా వాళ్ళు 10 మిలియన్ అయిపోయారు. అండ్ 2025 కల్లా దాదాపు ఈ నంబర్ 30 మిలియన్ని రీచ్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. ఈ మీడియం లెవెల్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 2018లో దాదాపు 15 మిలియన్ ఉన్నారు. దాని తర్వాత 2020లో 25 మిలియన్ని టచ్ అయ్యారు. అండ్ ఎస్టిమేట్స్ ప్రకారంగా 2025లో వీళ్ళు దాదాపు 100 మిలియన్ని టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ క్యాజువల్ గేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2018 ఇయర్లోనే 100 మిలియన్ ఉంటే దాని తర్వాత 2020లో వీళ్ళు 345 మిలియన్ నంబర్స్ టచ్ అయ్యారు. అండ్ మనకి ఇప్పుడు ఎస్టిమేట్స్ ప్రకారంగా వీళ్ళు 2025 ఇయర్లోనే 500 మిలియన్ని క్రాస్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి అనమాట. నెక్స్ట్ మనం కోవిడ్ యొక్క ఇంపాక్ట్ ఈ గేమింగ్ ఇండస్ట్రీ మీద అసలు ఎలా పడింది అని మనం చూసుకున్నట్టయితే సో ఇప్పుడు ప్రీ కోవిడ్ పీరియడ్లో ఒక 100% గేమర్స్ సీరియస్ గేమర్స్ ఉన్నారని అనుకోండి. ఈ కోవిడ్ పీరియడ్లో మాత్రం దేర్ వాజ్ అన్ ఇంక్రీజ్ అనమాట. సో ఈ 100 నుంచి 140% వరకు అందరూ ఇంకా మొబైల్ గేమ్స్ మీదే వాళ్ళ ధ్యాసని పెడుతూ ఉన్నారనమాట. పోస్ట్ కోవిడ్ పీరియడ్ అసలు తగ్గిపోద్దా ఎలా ఉంటుంది అని చూసుకున్నట్టయితే 100% ప్రీ కోవిడ్ ఉండేది కదా, ఇప్పుడు పోస్ట్ కోవిడ్ పీరియడ్లో ఈ 100 నుంచి 121% కింద స్టెబిలైజ్ అవుతుందన్నమాట. అంటే 140% అంతలా ఉండకుండా 121% కింద ఇది స్టెబిలైజ్ అయ్యేది మనకి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల గేమింగ్ ఇండస్ట్రీకి ఒక మంచి బూస్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఇదండి ఈ ఇండస్ట్రీకి తగిన ఓవర్వ్యూ. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ యొక్క ఐపీఓ డీటెయిల్స్ ఈ ఐపీఓ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికన్నా ముందు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ప్రయోజనాలు ప్రతికూలతలు చూద్దాం. మొదటిగా ప్రయోజనాలు. సో ప్రయోజనాలు మనకి ఇప్పుడు అందరికీ తెలిసిందే, అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడడం చాలా ఎక్కువగా స్టార్ట్ చేశారు. అండ్ ఈ రియల్ గేమింగ్ మనీ ఏదైతే మనీ ఇన్వాల్వ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలో సో వాళ్ళు కూడా చాలామంది వరకు ఉద్యోగాలు చేస్తున్నారు. అండ్ వాళ్ళకి గేమ్స్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు దీని మీద ఎక్కువ కూడా స్పెండ్ చేస్తున్నారనమాట. అండ్ ఇప్పుడు మనకుండే ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కానివ్వండి అండ్ స్పీడ్ ఆఫ్ ఇంటర్నెట్ వల్ల మనకి గేమ్స్ మీద ఇవన్నీ ఆడటం మీద చాలా వరకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇవన్నీ ఈ పర్టికులర్ ఇండస్ట్రీ యొక్క పాజిటివ్ గ్రోత్ డ్రైవర్స్ అనమాట. ఈ కంపెనీ ఒక స్పెసిఫిక్ డీటెయిల్స్ మనం ఈ పర్టికులర్ గేమింగ్ ఇండస్ట్రీలో వీళ్ళ పొజిషన్ ఏంటి అని మనం చూసినట్టయితే వీళ్ళు ఒక లీడర్షిప్ పొజిషన్ని అక్వైర్ చేసుకున్నారండి. సో వీళ్ళ యొక్క బ్రాండ్ ఇవన్నీ కూడా చాలా పాపులర్గానే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ మనం చూడాల్సింది ఏంటంటే వీళ్ళు ఇనార్గానికల్గా గ్రో అయ్యారండి. ఎలా గ్రో అయ్యారంటే వీళ్ళు చాలా వరకు స్ట్రాటజీస్ వేసుకుని అక్విజిషన్స్ చేసుకోవడం మొదలుపెట్టారు. 2018లో వీళ్ళు నెక్స్ట్ వేవ్ అనే కంపెనీని అక్వైర్ చేసుకుని
చేసుకుని అలా వీళ్ళు వాళ్ళ యొక్క బిజినెస్ని గ్రో చేసుకుంటూ వెళ్ళారనమాట. సో వీళ్ళ యొక్క స్ట్రాటజికల్ అన్ఆర్గానికల్ గ్రోత్ ఎలాగైతే వీళ్ళు అక్విజిషన్స్ చేసుకుంటున్నారో అది కూడా వీళ్ళకి చాలా మంచి అడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళుండే ఈ పర్టికులర్ ఇండస్ట్రీ చాలా అసెట్ లైట్ అనమాట. అంటే వీళ్ళు మొబైల్ గేమింగ్ యాప్స్ మాత్రమే డెవలప్ చేస్తారు. సో వీళ్ళకి కావాల్సిన క్యాపిటల్ ఇన్పుట్ ఏదైతే ఉందో అది చాలా తక్కువే ఉంటుందన్నమాట. వీళ్ళ యొక్క యాప్ ఆర్ వీళ్ళ యొక్క గేమింగ్ సర్వీసెస్ని వాడే వాళ్ళ లిస్ట్ కానీ మనం చూసినట్టయితే దాదాపు 57.54 మిలియన్ యాక్టివ్ యూజర్స్ పర్ మంత్. అండ్ మనం కానీ ఒక స్టాటిస్టిక్స్ తీసుకుని చూసినట్టయితే పర్ పర్సన్ దాదాపు 287 మినిట్స్ పర్ యావరేజ్గా ఒక వారానికి ఈ పర్టికులర్ యాప్ మీద స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళకి ప్రీమియం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఓవర్ ద పర్టికులర్ జాగ్రఫీస్ అండ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయండి. అంటే వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే వీళ్ళు కస్టమర్స్ మధ్యన మార్కెట్ చేస్తున్నారో అవన్నీ చాలా హైగా లాయల్టీ పొందిన ప్రోడక్ట్స్ అనమాట. సో ఇవ్వండి ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్కి తగిన ప్రయోజనాలు. ఇప్పుడు మనం ప్రతికూలతల్ని చూద్దాం. ఇప్పుడు మన కంపెనీ యొక్క ప్రతికూలతలు చూసుకున్నట్టయితే ఈ కంపెనీ ఇయర్ 2020 అండ్ ఫినాన్షియల్ ఇయర్ 2021 ఫస్ట్ 6 మంత్స్కి 2 సంవత్సరాలకి కూడా లాస్ మేకింగ్ కంపెనీగానే ఉందండి. అండ్ వీళ్ళ యొక్క ప్రైస్ టు బుక్ రేషియో చూస్తే 10.94 అండ్ ప్రైస్ టు సేల్స్ రేషియో చూస్తే 30.2. అండ్ ఈ కంపెనీకి అగేన్స్ట్గా చాలా సివిల్ కేసెస్ కూడా పెండింగ్ ఉన్నాయండి. సో వీటి యొక్క లయబిలిటీ కానీ మనం ఎంతకు వస్తుంది అని చూసినట్టయితే 11 crores వరకు లయబిలిటీ క్రిస్టలైజ్ అయ్యే ఛాన్సెస్ మనకి బాగానే కనిపిస్తున్నాయి. అండ్ ఈ సెక్టార్లో కాంపిటీషన్ చాలానే ఎక్కువ ఉందండి. సో ఈ కంపెనీయే కాకుండా వీళ్ళ యొక్క కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బెటర్ యాక్సెస్ కానివ్వండి, బెటర్గా ఇన్నోవేటివ్ ఐడియాస్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇది ఎప్పటికప్పుడు మారిపోతుంది. సో ఎవరో ఒకళ్ళు ఇన్నోవేటివ్ గేమ్ తెస్తే సో ఈ గేమ్ కాకుండా ఆ గేమ్కి వెళ్ళే ఆ పర్టికులర్ మైండ్ సెట్ అనేది చాలా ఎక్కువే ఉందన్నమాట. సో వీళ్ళు ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ తీసుకురావాలి అనే ప్రెషర్ అండ్ ఆ కాంపిటీషన్ వరకు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి అన్నమాట. వీళ్ళ యొక్క కొంతమంది కాంపిటీటర్స్ అసలు ఎవరున్నారు అని మనం చూసినట్టయితే సోనీ ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్, రిలయన్స్ జియో, టెన్సెంట్, మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టూడియోస్ అండ్ స్టార్టప్స్ కూడా Dream11, మొబైల్ ప్రీమియర్ లీగ్, గేమ్స్ 24/7 అలాంటి ఒక న్యూ స్టార్టప్స్ కూడా వీళ్ళకి కాంపిటీషన్ గట్టిగానే ఇస్తున్నారనమాట. అండ్ లాస్ట్ పాయింట్, వీళ్ళు చాలా వరకు టెలికామ్ సబ్స్క్రిప్షన్స్ ఆర్ టెలికామ్ బిజినెస్ మీద వీళ్ళ యొక్క రెవెన్యూ ఆధారపడుతూ ఉంటుంది. అదొక బిజినెస్ సెగ్మెంట్ కింద మనం చూసాం. కానీ ఈ పర్టికులర్ టెలికామ్ మీద వీళ్ళు ఆధారపడుతున్నారు కాబట్టి రేపొద్దున ఎలాంటి ఒక అడ్వర్స్ ఇంపాక్ట్ ఆర్ అడ్వర్స్ రెగ్యులేషన్స్ కానీ గవర్నమెంట్ తీసుకొచ్చినట్టుగా అయితే ఈ పర్టికులర్ సెగ్మెంట్లో వీళ్ళ యొక్క నంబర్స్ కూడా అడ్వర్స్గా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ మనకి చాలా వరకు కనిపిస్తున్నాయి. సో అదండి ఈ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ప్రతికూలతలు. సో నెక్స్ట్ మనం ఈ కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్ స్టార్ట్ డేట్ 17th March 2021 అండ్ క్లోజ్ అయ్యే డేట్ 19th March 2021. టెంటేటివ్గా ఐపీఓ లిస్టింగ్ డేట్ వచ్చి 30th March. అండ్ ఇందులో ఏమైనా చేంజెస్ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మా ఛానల్కి మేము మీకు అదే అందిస్తాం. అండ్ ఫైనల్గా వీళ్ళు ఎంత సైజ్ తోటి మన ముందుకు వస్తున్నారని చూసుకున్నట్టయితే 546.70 crores. ఇందులో ఫ్రెష్ ఇష్యూ అస్సలు కాదండి, కంప్లీట్గా ఆఫర్ ఫర్ సేల్తోనే వీళ్ళు వస్తున్నారు. వీళ్ళు కోట్ చేసే ప్రైస్ బ్యాండ్ ఏదైతే ఉందో 1100 నుంచి 1101 రూపీ అనమాట. అండ్ వీళ్ళ యొక్క మినిమం లాట్ మనం తీసుకోవాల్సింది 13 shares. అండ్ వీళ్ళ యొక్క ఫేస్ వాల్యూ పర్ షేర్ 4 rupees per share. సో అదండి ఈ కంపెనీకి సంబంధించిన కంప్లీట్ ఐపీఓ డీటెయిల్స్. ఐ హోప్ మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ ఆల్సో మీ యొక్క కమెంట్స్ని ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో పెట్టండి. సో ఫైనల్గా వీడియోని క్లోజ్ చేయడానికన్నా ముందు ముఖ్య గమనిక ఎప్పుడు చెప్పినట్టుగానే సెబీ రిజిస్టర్ అడ్వైజరీ కాదండి. సో డెఫినెట్గా మీరు ఈ వీడియో ఒక ఎడ్యుకేషనల్ ఆర్ అవేర్నెస్ కంటెంట్ కోసం చూస్తే డెఫినెట్గా మీకు బెనిఫిషియల్గా ఉంటుంది. అండ్ మీరు ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే మిగతా ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకున్నాక ఫినాన్షియల్ అడ్వైజర్స్ని కన్సల్ట్ చేసుకుని మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోవాలని ఆశిస్తూ ఈ పర్టికులర్ వీడియో ఆర్ నెక్స్ట్ మంచి వీడియోలతో మీ ముందుకు రావడానికన్నా ముందు ప్లీజ్ హ్యావ్ అ వెరీ హ్యాపీ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.